ఐస్ క్రీమ్ తీద్దాం. అరే చూడు దొంగ. అలా చేతి పెట్టదు, గిల్లికి తీసుకున్నావు. సూపర్. గిల్లికెళ్ళి తీసుకో. ఇప్పుడే కాదు, 2 స్పూన్లు ఇంకొకటి వేస్తాం. ఇంకొకటి 3 గంటలు పెట్టుకున్నాం, మళ్ళీ తీసినాం, మళ్ళీ 2 గంటలు పెట్టుకున్నాం. ఒకటి చాలే, లైన్స్ లైన్స్. ఐస్ క్రీమ్ రెడీ. ఐస్ క్రీమ్ టేస్ట్ ఎవరు చెప్తారు? మీరు? నేను మంచిగా ఉన్నా. అందరికి నమస్తే. ఇగో ఇప్పుడైతే నేనైతే చల్లగా ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయాలని ముందుకు వచ్చిన. బాగా మంటలు, ఎండనైతే మనం బయటకు పోతే పెయి మంటలు వేసేటట్టు ఉన్నది, అంత వాతావరణం ఉన్నది. పిల్లలకి ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎట్లా చేసుకుందాం అన్నది ఇక పర్ఫెక్ట్ చూపించుదాం మీకు. ఎట్లా చేస్తా అన్నది పక్క చూడుర్రి, పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక మనకు ఏదైనా చల్లటిది చేసి ఇవ్వాలి పిల్లలకు అంటే ఇక బయట పోలేము, తెచ్చుకోలేము. ఓ టైంలో మనకి ఇంట్లో ఉంటాయి ఇవి, ఇంట్లో ఉండే వీటితో వేసు 2-3 వస్తువులతోటే మనము కంప్లీట్గా చేద్దాం. ఎట్లా అంటే ఈ వస్తువులు మాత్రం మన ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు పాలు ఉంటాయి కదా, చక్కెర ఉంటుంది కదా, ఇంతే. మన కాన్ఫ్లవర్ అయితే ఇది కాన్ఫ్లవర్ అయితే మనం తెచ్చుకుంటాం. ఎప్పుడు ఏమిట్లా వేసుకుందాకైతే ఇంట్లో ఉంచుకుంటాం, లేకుంటే కూడా తెప్పించుకొని ఇంట్లో ఉంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక కమ్మతనంలోనైతే ఇక ఏంటంటే ఇది వెన్నెల ఐస్ క్రీమ్ నాకు ఇష్టమే, చైతికి ఇష్టమే. ఇక కొందరికి వెన్నెల ఐస్ క్రీమ్ చేద్దామని రెడీ పెట్టుకున్నా. ఇక ఇలా మంచి మాట అయితే చెప్తాను, ఇనుండ్రి. ఎందుకంటే కొన్ని మంచిగా ఆలోచనలు రానియ్యరు కొంతమంది. ఎట్లా అంటే మనం ఆలోచించడమన్నా కూడా వాళ్ళు ఆలోచనలు రాకుండా నేటిగా ఆలోచిస్తారు మన మీద. ఇక నేటిగా ఆలోచించి వాళ్ళు ఏంటంటే ఏ ఆలోచన రాకుండా మన మైండ్ అన్నది ఖరాబ్ చేసి వాళ్ళు ఎట్లా అంటే వృధా మనసులు అన్నట్టుగా తయారు చేస్తారు. వృధా మనసులు అన్నట్టు తయారు చేయకుండా మన ఆలోచనలు మనకు ఉండేటట్టుగా మనం ఆలోచించుకొని అటువంటి మనసులను దూరం పెట్టి మనం ఎట్లా బతకాలి, ఏం బతకాలి. ఇంకొకరికి నుంచి వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. నీకేం తెలియదు, నీకేం రాదు, నీకేం ఇది నీకు ఏంటంటే నువ్వేం చేయలేవు అన్న అంటారు. అప్పుడు నేను ఇట్లనే ఉన్నానా, నేను ఇట్లనేనా అన్నది మనకు వస్తుంది. మనకు వచ్చి మన మైండ్ ఖరాబ్ చేసుకుంటాం. ఖరాబ్ చేసుకొని మనం ఏమీ చేయలేము. ఏం చేయకపోతే ఇక వాళ్ళు అటువంటి వాళ్ళను అయితే దూరం పెడితే మీరు మంచి థింకింగ్ తోటి మీ ఆలోచనతో మీరు చేసుకున్నారంటే ఏ పనైనా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటాం. మనం ఏది కూడా ఎదుగుదల అన్నది ఉంటుంది. ఇక అటువంటి వాళ్ళని దూరం పెట్టక వాళ్ళది చెప్పుకుంటాం మనం విన్నామనుకో, ఒక ఎడ్డి లెక్కల బతికి మనం ఏమిటి కాకుండా పోతాం. ఇదైతే మంచి మాట నేను చెప్తున్నా. ఇక ప్రతి అమ్మాయికైనా అబ్బాయికైనా అవసరం. మనం ఏంటన్నది మా ఇంకోళ్ళ గురించి మాత్రం ఆలోచించద్దు. ఆలోచించడం అంటే మన టైం వేస్ట్. మనము మళ్ళీ టైం జరిగిపోయిన టైం అయితే మళ్ళీ తిరిగి రాదు. మనం తీసుకోలేము ఎప్పుడు కూడా. ఆ టైం మళ్ళీ మనం వెనకకు తీసుకుందామన్నా మనకు కుదరది. అంటే వాళ్ళ గురించి ఆలోచించి టైం అంతా వేస్ట్ ఎందుకు చేస్తారు? మనం ఏంటంటే మన ఎదుగుదల మనం చేసుకుందాం అన్నది ఒకటి ఆలోచన ఉండదు. ప్రతి బిడ్డకి చెప్తున్నా. సరే చేసుకుందాం. ఏమేమి కావాలో చెప్పు. ఇక పాలు మెయిన్ అయితే పాలు. వెన్నెల ఐస్ క్రీమ్ అంటే ఇక పాలు, చక్కెర. మనము ఎక్కువ వాడితే చక్కెర మామూలుగానే వాడతాం. ఫ్లేవర్ కార్న్ ఫ్లోర్. మనము మొక్కజొన్నది అంటే సీట్ కంది, ఇది వైట్ సీట్ కంది, ఇది మొక్కజొన్నది. ఇది అయితే తెలంగాణలో కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. తెలుసుకొని తెచ్చుకొని ఈ ఐస్ క్రీమ్ సరే చేసుకుందాం.
హాఫ్ లీటరు పాలు. ఎందుకంటే మనకు ఒక ముగ్గురికి అవుతాయి ఈ హాఫ్ లీటర్ పాలు అనేది. మనం ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ మంది చేసుకోవాలి, ఇంకొక హాఫ్ లీటర్ పోసుకుంటే 6గురికి అవుతాయి. ఇట్లనే లెక్క పెట్టుకోరు ఇక మీరు. చిక్కటి పాలు ఇట్లనే పోసేసుకోండి. ఎందుకంటే మనము పాలు క్రీమ్ లేని పాలు కాదు, మంచిగా ఏంటంటే ఇది క్రీమ్ ఉన్న పాలు అయితేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది. మనకు ఐస్ క్రీమ్ అన్నది కమ్మతనంలో సూపర్ ఉంటుంది. ఇక ఇప్పుడైతే పాలు క్రీమ్ పాలు మనం క్రీమ్ అన్న అట్టు ఉంటే గుడికి ఇంట్లో ఉంటే అట్టు గుడికి వేసుకోవచ్చు, ఇంకా కమ్మగా అవుతుంది. ఎందుకంటే అట్టు గుడుకు ఉంటే ఇంట్లో మనం అట్టు తీసింది ఉంటుంది అనుకో వేసుకోవచ్చు. కొన్ని పాలు తీసుకుందాం మనము. ఇప్పుడైతే కార్న్ఫ్లవర్ అన్నది కలుపుకుందాం కాబట్టి కొంచెం పాలు తీసుకొని పక్క పెట్టుకుంటున్నా. కలిపిపోస్తానుకో ఇవైతే గరం కానీ గరం అయినాక ఏ టైంలో పోస్తా అన్నది. ఇప్పుడు పిండి మనము కలుపుకుందాం. 1 టీ స్పూను వేస్తున్నా, చూడండి. టీ స్పూన్ సగం వేస్తున్నా. మనము కార్న్ఫ్లవర్ అన్నది మంచిగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఆ పాలు గరం అవుతున్నాయి, అక్కడ ఉడుకుతున్నాయి మంచిగా. ఎట్లా అంటే పాలు సన్న మంట మీదే వేసుకోవాలి. పాలు ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒకసారి ఇటు ఈ చేతి ఆడాలి, ఇటు ఈ చేతి ఆడాలి. ఎప్పుడు ఉడక మనము ఏంటంటే పాలు అంటే మనకు బస్సు మనం వంగేదాకా తెలియదు. ఇది ఆటోమేటిక్ వచ్చేసరి. పాలను అయితే జాగ్రత్త చూసుకోవాలి. ఇక మనం ఇక్కడనే ఉండి ఇట్లా కలుపుతుండాలి. అడుగు మాత్రం అంటనీయద్దు, అడుగు నుంచి కలుపుకోవాలి ఎప్పుడు ఉడక. ఇట్లా అడుగు నుంచి ఈ రకంగా అడుగు నుంచి కలుపుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుంది. ఇట్లా 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 అడుక్కో, ఇట్లా అనుకుంటే ఇట్లా కలపాలి, ఇట్లా అనుకుంటే ఇట్లా కలపాలి. ఇది మంచిగా ఇట్లా ఇట్లా కలిపేసుకోవాలి. గడ్డలు ఏమి ఉండద్దు. గడ్డలు ఏం లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. మనకు చెంచా గుడక గడ్డ కట్టేది ఉంటుంది. ఇట్లా కొంచెము ఇట్లా అయితే ఉడికి ఇట్లా తీసేయండి. ఎందుకంటే ఇది అంటుకున్నట్టు ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ గడ్డలు వేసినాం అనుకో అందులో ఇక అది కరగది తొందరగా. ఇక అట్లే గడ్డోలు ఉడికిపోతుంటుంది. యువతలనే కలిపేసుకోవాలి. యువతల కలిపేసుకుంటేనే మనకు కరెక్ట్. ఇక మనము ఏంటంటే ఉడుకు పాలలో పోసినాక మాత్రం ఆ గడ్డలు దంగిపోవు ఎప్పుడు ఉడక. మనం బయటనే చల్లటి పాలనే మంచిగా నీట్గా కలుపుకొని మనము ఏంటంటే ఎక్కడ గడ్డ లేకుండా చూసుకొని అప్పుడు మనం అందులో పోయాలి. కానీ మనకు అందులో కోసుకున్నాక ఆ గడ్డ ఉదవని ఉన్నా గుడక అందులో అరుగుతుంది. మనం కలుపుతా అంటే మాత్రం ఉడికిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అది బాల్ లాగానే ఉంటుంది. ఇక ఇదైతే చెప్తున్నా. ఎందుకంటే ఇంట్లో ప్రాసెస్లలో కొందరు పొరపాటు చేస్తారు. ఇక ఎట్లా అంటే మనం సరే గల్ప గుడకల్లో పోస్తారనుకో ఇబ్బందులు అయితే మనకు ఏంటంటే ఇక ఈ కష్టమైపోతుంది. ఇక మనము ఇట్లా మంచిగా కలుపుకునేదే చూడాలి. ఇట్లాగా ఒక పొంగ వచ్చింది, ఒక పొంగ ఇట్లనే ఉడుకుతుంది. ఇక మీగడ ఇట్లా మనకి ఇట్లా దగ్గరికి వచ్చినాయి పాలు అన్నప్పుడే మనం షుగర్ వేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నా. మీరు తినడానికి వేసుకోండి, ఎక్కువ పట్టదు ఐస్ క్రీమ్కు, తక్కువనే పడతాయి. పాలు చిక్కటి పాలు కాబట్టి సరిపోతుంది. 3 టీ స్పూన్లు. ఈ టీ స్పూన్ తోటి కరగాలి, చక్కెర కరగాలి. మొత్తం కరిగేదాకా కొంచెం కలుపుతుంది. ఒక 5 నిమిషాలు. కార్న్ఫ్లవర్ కలిపిన పాలు ఇలా పోసేసుకోవాలి. ఇట్లా అడుక్కు కొంచెం గడ్డోలు వస్తుంటుంది. గడ్డ లేకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా. కొంచెం సన్న మంట పెట్టుకొని సన్న మంట మీదే వేసేసుకోవాలి. చక్కెర అయితే మంచిగా కరిగింది, కరిగినాకనే పోసుకోవాలి. కొంచెం ఉడకాలి, కొద్దిగా ఉడకాలి. కొద్దిసేపు మనకు ఏర్పడుతుంది, కొద్దిగా చిక్కతనం వస్తుంటుంది ఉడికినట్టుగా. అప్పుడు బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా చిక్కబడ్డాక బంద్ చేసుకోవాలి. ఇక బంద్ చేసుకుంటున్నా. ఇట్లా కనిపిస్తుంది కదా మీకు. చల్లగా చల్లగైనాక ఎన్నెల ఎసెన్స్ అంటే ఇది వెనీలా ఫ్లేవర్ 1 టీ స్పూన్ వేస్తున్నా. టీ స్పూన్ వేసి కలపాలి. చల్లగా అయింది.
వెన్నెల ఫ్లేవర్ వస్తుంది. ఒక టీ స్పూన్ వేసిన. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఐస్ క్రీమ్ అయితే మనం ఎట్లా చేసుకుంటున్నాం అన్నది ప్రాసెస్ అయితే పక్క చూడు ఉంది. ఇలా మనం జ్యూస్ దాన్ని ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మనం ఒక 4-5 తింపులు తింపాలి. గడికొకసారి దింపుకుంటా ఆపుకుంటా దింపాలి. ఏంటంటే మనం అట్లనే దింపద్దు, ఆపుకుంటూ దింపాలి. దింపిన తర్వాత నేను అది ఎట్లా అన్నది పక్క చూడు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. మధ్యలోనే మనము ఏంటంటే మధ్యలో చూసి ఎటు కాకుండా చేసుకోకూడదు అట్లా. ఇక మనం చేసుకున్న పక్క చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఏదే కానీ మన ఇది ఇట్లే కావచ్చు ఇంతే కావచ్చు అని అనుకోకూడదు. లాస్ట్ దాకా చూస్తేనే మీరు లాస్ట్ దాకా ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది చూస్తేనే అర్థమవుతుంది. ఇక మనం మధ్యలో కట్ చేసి మళ్ళీ వేసుకున్నా అంటే ఇది కుదరలేదు, చేయలేదంటే నేనేం చేయలేను ఇక. ఎందుకంటే ఇక మనం దీని ప్రాసెస్ ఉంటుంది, ఇంకా ముందు ఉంటుంది ప్రాసెస్. ఇడికే కాదు ఉంటుంది. ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఉడక ఎట్లెట్లా చేస్తున్నారో ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ చేసుకున్న ఉడక. ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకుంటాను. ఒకసారి దింపుకుంటే ఒకసారి ఆపుతా. ఇక ఇట్లా చేస్తాను చూడండి. ఇక 3 తింపులు తింపి నేను తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ రకంగా అయింది కదా, నేను లేచేసుకున్నాను. ఇటువంటి కవర్ ఉంటే కవర్ పెడితే మనకు గాడిప అనేది పోవద్దు. మనకు ఏంటంటే అందులో ఆవిరి అన్నది పడుతుంది, మనకు ఐస్ క్రీమ్ కుదరదు. ఎప్పుడు ఉడక ఆవిరి పడద్దు. పెట్టుకున్నాం ఉడక అట్లా పెట్టి మూత పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది మనకేంటంటే ఇది కవర్ పెడితే మనకు మూతకు ఆవిరి ఉంటుంది కదా, మనకు మూతకు ఆవిరి ఉంటే అలా పడితే ఐస్ క్రీమ్ కుదరదు. అది నీకు రీజన్ చెప్తున్నా. ఈ కవర్ ఎందుకంటే మీకు కరెక్ట్ రీజన్ చెప్తున్నా. ఇది మనకు లోపలికి ఉన్నదనుకో, ఇక తీసేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇది పెట్టేసి 3 గంటల తర్వాత మళ్ళీ తీసి చూడాలి. తీసినాక 3 గంటల తర్వాత నేను ఎట్లా చేసిన అన్నది పక్క చూసి మళ్ళీ తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసినా అర్థమవుతుంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే ఇది సింపుల్గానే కానీ చేసుకోవడం మంచిగా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి 3 గంటల తర్వాత నేను దాన్ని తీస్తా. డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే కరెక్ట్ ఉంటుంది. సరేనా? నీకు 3 గంటలు పెట్టిన ఐస్ క్రీమ్ 3 గంటలు పెట్టిన తర్వాత ఏ రకంగా వచ్చిందో 3 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇట్లా ఈ రకంగా అయింది. ఇట్లా కలిపి పెట్టాలి. మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి మళ్ళీ ఒక 2-3 గంటలు అయితే పెట్టుర్రు. మళ్ళీ ఇట్లా అంతా కలపాలి, బాగా కలిపి పెట్టాలి. మళ్ళీ ఇట్లా చేస్తే స్మూత్ అవుతుంది. ఏంటంటే స్మూత్గా వస్తుంది. ఇట్లా అనేసేయాలి, స్మూత్గా వస్తుంది. మళ్ళీ ఐస్ క్రీము ఏంటంటే స్మూత్, మనం ఎంత కలిపితే అంత స్మూత్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి పెడతా. నీకు ఇష్టమా ఐస్ క్రీమ్ అంటే? ఇష్టము. ఆమెకు ఇంత టైం పడుతుంది. మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడప్పుడే తింటారు. ఓసారి చేసుకుంది బాగుంటుంది, మనం చేసుకుంది బాగుంటుంది. ఇట్లా కలిపి మళ్ళీ ఒకసారి పెట్టాలి. ఇది ఎందుకు కలుపుతున్నా అంటే మళ్ళీ స్మూత్ వస్తుంది. ఇక మనం క్రీమ్గా ఇట్లా బాగుంటుంది. నక్షత్రకు తినాలనిపిస్తుంది అటు ఇప్పుడు కదారా? తినాలనిపిస్తుందా? మళ్ళీ ఒక 2 గంటల మళ్ళీ ఒక 2 గంటలు పెట్టేస్తే ఇక గడ్డ అంతే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేస్తే అయిపోయి ఇట్లా క్రీమ్గా.
ఏమైంది నా మమ్మీ రావాలని వాళ్ళ మమ్మీని అడిగించు. ఐస్ క్రీమ్ పిల్లలు వచ్చినాక ఐస్ క్రీమ్ చేస్తా అన్నది చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా, ఇట్లా మంచిగా కలపాలి ఇట్లా. ఇంట్లో వేసుకుంటే హెల్దీ, బయట ఆయిల్ వేస్తారట ఏమో వేస్తారట, ఇప్పుడు ఇలా పాలు తప్ప ఏముండదు. పెట్టేస్తాం ఇక, మళ్ళీ ఒక 2 గంటలు పెట్టేస్తామంటే పాలు పాలు భలే ఉంది. వెనీలా మా మమ్మీకి ఇష్టం, నాకు ఇష్టమే, చైతుకి కూడా ఇష్టం, కానీ చైతుకి ఇష్టం. ఈమెకు బటర్ స్కాచ్ అంత ఇష్టం, బటర్ స్కాచ్ ఇష్టమా, చేద్దాం మళ్ళా. అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు ఒక 2 గంటలు. 2 గంటలు కూడా మా చైతు ఎన్నిసార్లు తీస్తుంది, చూస్తుంది, చూసి పెడుతుంది, తీస్తుంది కదా, అయిందా అని చెప్తుంది. ఒక 2 గంటల తర్వాత తీసుద్దాం. క్రీమ్ క్రీమ్ గా ఎంత బాగా వచ్చింది. ఇంకా 2 గంటలు, ఇంకో 2 గంటలు వెయిట్ చేయాలి. సరే చూద్దామా, చూద్దామా, చూద్దాం, తీద్దాం. మెల్లగా మెల్లగా జాగ్రత్త. పిల్లలకి ఇష్టం కాబట్టి పిల్లలే రోజు చేస్తలేము దాన్ని, అంత ఐస్ క్రీమ్ మీద ఆగం కొద్ది తీస్తాను. తీయని మన్మరాలు ఆగం అవుతుండ్రు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది ఎవరికైనా. చేతి పెట్టద్దు కానీ ఐస్ క్రీమ్ తీద్దాం. అరే చూడు దొంగ. అలా చేతి పెట్టద్దు, గిల్లెకి తీసుకుందు. సూపర్. గిల్లెకెళ్ళి తీసుకో. ఇప్పుడే కాదు, 2 స్పూన్స్ ఇంకొకటి 3 గంటలు పెట్టుకున్నాం, మళ్ళీ తీసినాం, మళ్ళీ 2 గంటలు పెట్టుకున్నాం. మెరకలే ఒకటే చాలా లైన్స్ ఐస్ క్రీమ్ రెడీ. ఐస్ క్రీమ్ టేస్ట్ ఎవరు చెప్తారు? ఐస్ క్రీమ్ రెడీ. ఇగో ఎంత బాగుంటుందో. మనం షాప్ లో కొనుక్కున్నట్టే ఉందా? మంచిగా ఉందా? రెసిపీ అంటే సూపర్ చేసిండ్రా అమ్మమ్మ. ఇది పాలతో చేసింది, తెలుసా? వెంటనే చేసేసుకొని మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కూడా ఆగుతలేరు. చైతు కూడా ఎంజాయ్ చేస్తుంది, నక్షి ఎంజాయ్ చేస్తుంది. సూపర్ సూపర్. ఈ సమ్మర్ లో ఇట్లా చల్ల ఇట్లా వేసుకోండి. మా మన్మరాళ్ళకి చేసి ఇచ్చిన, మీరు కూడా పిల్లలకు చేసి ఇస్తారని నేను అర్జెంట్ చేసిన. సెలవులు వచ్చినాయి కదా, చేసిస్తాను. మన్మరాళ్ళు సరే.